పని మొదలవుతుంది. కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ ఓంకర్ తింకర్ హైవేను కొన్ని షార్ప్ కార్నర్స్ సక్కగా చేసాను. కానీ ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. అయితే ఇప్పుడు కూడా దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇది గడ్కరీకి రాసిన లెటర్. నేను దీన్ని ఇంకా రియలైజ్ చేయాలి. వాళ్ళు అన్నారు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నన్ను చక్కగా చేస్తే మేము రియలైజ్ చేస్తామని వారు చెప్పిండ్రు. అయితే ఇది ఇంకా ప్రమాదం ఉంది. ఈ హైవే తోటి ఈ చక్కగా కనీసం కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి. ఓంకర్ తింకర ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు? రోహిణి మినరల్స్ అంట, రాజేశ్వరి హ్యాచెస్ అంట, ఇంకెవరో. అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఇది కాదు. కానీ ఇది 100% టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము. వాళ్లకు ప్రజల ప్రాణాలు ఎక్కువనా లేకుంటే రియల్ ఎస్టేట్ దాహం ఎక్కువనా అది అడుగుతున్నాను. ఉల్టా నా మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే అది ఉన్నది సోషల్ మీడియాలో. నేనంట గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టి నేను ఆపించినట్ట. అరే నేనే తీసుకొచ్చినోని నేను ఎందుకు ఆపిస్తా? నేను చెప్పింది ఏంటంటే చక్కగా రోడ్ కావాలి. చక్కగా రోడ్ అయితే బ్యానియన్ ట్రీస్ కూడా పోవు. అండ్ ఇది తొందర కావాలని నేను 10 ఏళ్ల సంది నేను పట్టాడు. హైవే రాకముందు కూడా స్టేట్ హైవే నన్ను చక్కగా చేయమని అడిగినాను. అయితే ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తారంట, అసెంబ్లీ ముత్తడట. పిచ్చోళ్ళు ఆపాగలగారా అమ్మ? ఎవరికి తెలియదా? వాళ్ళే ఉన్నారు 10 ఏళ్ళు. 16 నుంచి ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. ఇది 100% టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళ నాయకులు వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇదైంది. దీన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొన్ని జాగాలు అయితే అల్కగా చేయొచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ఎక్కడైనా మిర్జాగూడ అది గేట్ దగ్గర, దానికంటే ముందు 4 కిలోమీటర్ల తర్వాత ఇంకో యాక్సిడెంట్ అయింది 6 నెలల ముందు. అప్పుడు కూడా 6 మంది మహిళలు చనిపోయినరు, కూరగాయలు అమ్మేట మహిళలు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మా ప్రాంతానికి చాలా పెద్ద గొప్ప వ్యక్తి మహనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారండి. చాలా గొప్ప మనిషి ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. చేరులు కదిలేక బాబు, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడేం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆయనకే అర్థమవుతలేదు. మొన్న ఎవరన్నా ఇంగితే మొన్న మనిషి సారీ ఈరోజు కొంచెం కఠినంగా నిర్ణయించుకోవాలని చెప్తున్నా. ఆయన వయసులో నాకన్నా పెద్ద మనిషి ఉండొచ్చు, కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నా. ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు, కామన్ సెన్స్ ఉన్నాడు, చదువుకున్నాడు ఎవరన్నా, నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన 20 మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి. కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి కింద మీద పడి. నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? ఆడొచ్చి ఏం చెప్పాలి? నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చినా వాళ్ళ కుటుంబాల ప్రధాన సానుభూతి అని చెప్తారా? వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా, మృతదేహాలు అక్కడ పడున్నా ఈయన ముందరికి వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు. పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముందర నిల్చొని రాజకీయాలు మాట్లాడతాడు. మీకు ఇంగితగానే ముందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? మీరు చదువుకున్నోళ్ళేనా? అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీకు అసలు ఆలోచన వస్తుందా? ఏమంటారు పెద్ద మనిషి ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు? అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు, ఏం చేస్తున్నావు వాడు కన్ఫ్యూజన్ తెలియదు. వాడు ప్రెస్ మీట్ పెట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇది వాళ్ళు చేయనీలేదని మాట్లాడతారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? నేను ఏం మాట్లాడతారు? ఆ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎవరండి ఎంపీ? ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? అధికార పార్టీలో లేడా? అధికార పార్టీలో లేడా ఆయన? 5 సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఎంపీ. అదేమో నేషనల్ హైవేస్. టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు అంటున్నారు. మీరేం పీకిరు అంటున్నా నేను. మీరేం పీకిరు? ఈ 7 సంవత్సరాలు ఎంపీ ఎవరున్నారు? మీ బాధ్యత లేదా? నిత్యం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, మళ్ళీ నువ్వేం చేసినావు? అవతలో ఏం చేయలేదు సరే, ఎంపీగా మళ్ళీ మీరేం చేసిరు అంటున్నా నేను. అసలు మీ ప్రపోజల్ ఏంది? ఈ 2 సంవత్సరాలు ఎన్జీటీలో కనీసం మీరు ఒక్కరోజన ఫాలోఅప్ చేసిండ్రా? ఒక్కరోజన నాలాగా మీరు పోయొచ్చిండ్రా? స్థానికంగా అప్పీల్ చేసిండ్రా? ఇంకా విచిత్రం నాకు అర్థం కాదు. నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి అంటున్నాడు. ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుందండి? ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుంది?
ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు మీ నోట్లను ముఖ్యమంత్రి గారు పేరు చెప్పడం కంటే ఎందుకు భయపడుతున్నారు? ఈ 2 సంవత్సరాల బాధ్యతలు ఉందని అడగాల్సిన అవసరం లేదా? ఎందుకు ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి పోయే రోడే కదా మీరు ఎందుకు చేస్తలేరని అడగాల్సిన అవసరం లేదా విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్నాను నేను. విచిత్రం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయనది గమ్మత్ పంచాయతీ. ఈడ కొన్ని హ్యాచరీస్ ఉన్నాయి, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటారు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డి గారు, ఎందుకు మీ నోట్లో నుంచి కనీసం రంజిత్ రెడ్డి గారి పేరు చెప్పని కూడా ఎందుకు భయపడుతున్నారు మీరు? రంజిత్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారా ఈరోజు? ఆ భూములు ఎవరివి? ఏ పార్టీలో ఉన్నాడు రంజిత్ రెడ్డి? ఎందుకు చెప్తలేరు మీరు కాంగ్రెస్ పార్టీ పేరు? ఎందుకు తీసుకుంటలేరు రంజిత్ రెడ్డి గారి పేరు మీ నోట్ మీద? ఇదే అండి బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కొలాప్స్ అవుతున్నది, ఎందుకు బీజేపీ పార్టీని నమ్ముతలేరంటే ఇగో ప్రత్యక్ష సాక్షి మీకు ప్రజెంట్ చేస్తున్న కేసు నంబర్ 1 విశ్వేశ్వరరెడ్డి గారు. వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాతనే టెక్నికల్ శాంక్షన్స్ వస్తాయి. ఇంత కూడా మీకు తెలియదా అండి? వంకర్ టింకర్ ఉన్నది, సీదా లేదు. సీదా రోడ్ ఉంటుందండి అన్న, ఎక్కడన్నా ఉంటుందా? ల్యాండ్ యాక్విజిషన్ స్ట్రేట్ చేసిండి. గ్రీన్ ఫీల్డ్ రోడ్కి బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి తేడా తెలుసా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు? గ్రీన్ ఫీల్డ్ రోడ్కి ఎంత ల్యాండ్ యాక్విజిషన్ అవసరం పడుతుంది, బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి ఎంత? బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఉన్న రోడ్కి పక్కన ల్యాండ్ అక్వైర్ చేయడం, గ్రీన్ ఫీల్డ్ రోడ్ని కొత్తది అక్వైర్ చేయడం. గ్రీన్ ఫీల్డ్ రోడ్కి ఎంత అక్విజిషన్ ఖర్చు అవుతుంది? బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఉన్న దాంట్లో డిజైన్ ఫైనల్ చేసింది నేషనల్ హైవేస్ వాళ్ళు, ల్యాండ్ యాక్విజిషన్ చేసింది స్టేట్ గవర్నమెంట్. దానికి నేను ఇట్లా చెప్పినా ఇప్పటికీ స్ట్రేట్ ఎంత నిన్న అంటాడు ఆయన, మళ్ళీ వీళ్ళని అంటాడు, అరే వీళ్ళు మా వాళ్ళే కాదు, మా వాళ్ళు మీకు ఎవరో ఏమో వీళ్ళు లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అని. ఇగో ఆయన మళ్ళీ కంగ్రాచులేషన్స్ అని ట్వీట్లు పెడతాడు వాళ్ళకి. మళ్ళీ ఒకసారి చాలా సంతోషం మీరు మా రోడ్డు పనులు ఆపినందుకు, కంగ్రాచులేషన్స్ అని మళ్ళీ ట్వీట్ పెడతాడు. ఎందుకండి విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ద్వంద్వ వైఖరి? బాధ్యతగా ఉండండి. 7 సంవత్సరాలు మీరు ఎంపీ ఉన్నారు మా ప్రాంతానికి. నాలాగా తప్పు ఒప్పుకోండి. ఎస్, అందరి బాధ్యత ఉందని చెప్పండి. పెద్ద మనిషిగా మీరు ఎదగండి మా కళ్ళల్లో. అంతేగాని ప్రతిదరి వాళ్ళ తప్పు నువ్వు అంటే టీఆర్ఎస్ తప్పు అంటాడు, నువ్వు అంటే కేసీఆర్ గారు తప్పు అంటారు. మళ్ళీ ఆయన కింద 5 సంవత్సరాలు పనిచేసినాడు ఈ పెద్ద మనిషి. ఇంకా నిన్న సూత్రాలు, బ్రహ్మాండమైన సూత్రాలు మనందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం. నీతి సూత్రాలు అనాలో లేకపోతే బ్రహ్మాండమైన సూత్రాలు అని చెప్పాలి. ఏమంటాడు విశ్వేశ్వరరెడ్డి గారు? రోడ్డు బాగా లేకపోతే యాక్సిడెంట్లు తక్కువైతాయి, రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు ఎక్కువైతాయి, కాబట్టి రోడ్లు బాగుండదని చెప్తున్నాడు ఆయన. నీది ఎట్లుందంటే కరెంట్ లేకపోతే బాగుండు, చీకట్లు ఉండొచ్చు, కరెంట్ ఉంటే కరెంట్ షాక్ వచ్చి వస్తాం, తిండి లేకపోతే బాగుండు, ఆకలితో ఉండొచ్చు, తిండి ఉంటే డయాబెటీస్ షుగర్ వస్తుంది, ఇల్లు లేకపోతే బాగుండు, గుడిసెల రోడ్డు మీద ఉండొచ్చు, ఇల్లు ఉంటే మా హైడ్రా కొడుతుంది, ఏవి లేకపోతే బాగుండు అన్నట్టు ఉన్నది విశ్వేశ్వరరెడ్డి గారు. ఎవరన్నా అంటారా ఇవన్నీ? అంత తెలివైన నాయకత్వం మా దగ్గర ఉన్నది. మరొకసారి ఈ విషయం మీకు మరొకసారి ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేస్తూ ముమ్మాటికి మా వంతు సాయం మేము మా కుటుంబాలకు ముమ్మాటికి చేస్తాం. చాలా వరకు వాళ్ళందరూ కూడా వికారాబాద్ తాండూకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మా 2 సోదరులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఎటువంటి సహకారం కావాలన్నా పార్టీ పరంగా వ్యక్తిపరంగా మేము ఉన్నాం. ఇంకోటి దిక్కు నెపం నెట్టాలనో బాధ్యత వేయాలనో ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోలేదు. కానీ మీకు ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో ఎంత బాధ్యత మాదుందో అందరి బాధ్యత ఉన్నది. కానీ దీంట్లో జరిగిన తప్పులు ఏందో ఎత్తి యొక్క ప్రయత్నం మీకు చూపించాను వివరిస్తూ. ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ గారు మాట్లాడతారు.